ఆనియన్ పకోడా కరకరలాడుతూ అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగా రావాలంటే పర్ఫెక్ట్గా ఇలా టిప్స్తో చేయాలి. ఆనియన్స్ పొడుగ్గా సన్నంగా కట్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఆనియన్స్లో ఉండే నీళ్ళంతా బయటికి వచ్చేటట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఆనియన్స్ మొత్తం విడిపోవాలి. ఇలా మొత్తం విడివిడిగా అయ్యేదాకా కలుపుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది బయట ఉన్నట్టుగా పకోడీ. కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసుకొని తగినంత కారం, జీలకర్ర, వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్స్కున్న తడే సరిపోతుంది పిండి కలిపేటప్పుడు. మరీ అంత ఎక్కువగా డ్రైగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి, కొద్దిగా తడిగా కావడానికి. వేసుకొని కలుపుకొని నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె బాగా వేడయ్యాక స్టవ్ మీడియంగా పెట్టుకొని పకోడీ ఇలా విడదీస్తూ వేసుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఎక్కువ క్రంచినెస్ వస్తుంది ఆనియన్ పకోడాకి. అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటుంది. పకోడా వేసినాక ఒక 5 నిమిషాల దాకా గంటె నూనెలో పెట్టద్దు. తర్వాత ఇలా కలుపుకోవాలి. మర్రేస్తూ కలుపుకొని క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యాక ఆయిల్ నుండి తీసేయాలి. అంతే, ఎంతో సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్ ఆనియన్ పకోడీ మరింత క్రంచీగా, టేస్టీగా, క్రిస్పీగా వచ్చేటట్టుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా.